స్వీట్ పొటాటో వచ్చేసి 3 months కి పైగా అయిపోయింది అనమాట. ఇది చాలా పెద్దగా పెరిగిపోయింది. అసలు ఎంత పెద్దగా పెరిగిపోయింది అంటే అంత పెద్దగా పెరిగిపోయింది. జస్ట్ 9 inches పాట్లోనే పెంచాము ఇది. ఫ్రెండ్స్ ఇది చూసారా, చిలకడ దుంపలు స్వీట్ పొటాటో అనమాట. ఇది వాటర్లో పెట్టాను. ఇలాగ టూత్ పిక్స్ 3 corners లో పెట్టేసి వాటర్లో పెట్టాను. అయితే 2-3 daysకి ఇలాగ రూట్స్ వచ్చేసాయి. ఇదే మనం మళ్ళీ సాయిల్లో పెట్టామనుకోండి, అంటే లోతు పాట్లో పెట్టాలి ఎప్పుడైనా కూడా. ఇలా పొడుగ్గా ఉండే వెజిటబుల్స్ ఉంటాయి కదా, రూట్స్ కానీ ఏవైనా కూడా, క్యారెట్స్, రాడిష్, లేకపోతే ఇలాంటి స్వీట్ పొటాటోస్ కొంచెం లోతు పాటు ఇంకా కొంచెం బ్రాడ్ పాట్లో పెడితే బాగా వచ్చేస్తాయి అనమాట. ఇది ఆల్రెడీ రూట్స్ వచ్చేసి కొంచెం చిగుర్లు కూడా వచ్చేసినాయి, చిన్న చిన్న ఆకుల్లాగా కూడా వచ్చేస్తున్నాయి అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. స్వీట్ పొటాటో ఇంట్లో పెంచుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చిన్న స్థలంలో కూడా ఇలాంటివి పెంచేసుకోవచ్చు. కాకపోతే ఇది తీగలాగా వస్తుంది అనమాట, అంటే వైన్ అనమాట. ఈ ప్లాంట్ క్లైంబర్ కదా, కొంచెం ఇలాగ ఏదైనా సపోర్ట్ ఇచ్చి పెంచుతూ ఉంటే బాగా వచ్చేస్తుంది. మన బాల్కనీలో ఎక్కువగా స్పేస్ ఉండకపోవడం వల్ల వాటర్ ప్రాపగేషన్ కూడా చేస్తూ ఉంటాము, అంటే నీళ్ళల్లో పెంచుతూ ఉంటాము. అంటే హైడ్రోపానిక్స్ అనమాట. హైడ్రోపానిక్స్ అనవచ్చు, లేకపోతే ఇది ఆక్వాపానిక్స్ కూడా అనొచ్చు. నీళ్ళల్లోనే మొక్కలు పెంచుతుంటాము. వేరే వేరే మొక్కలు కూడా అలా పెంచాము. అయితే స్వీట్ పొటాటో పెంచుతున్నాము. ఇప్పుడు మాత్రం ఈ స్వీట్ పొటాటో ఇలా పెద్దగా పెరిగిపోయింది, అంటే వైన్ లాగా ఉంది కదా, ఇలా పెద్దగా పెరిగిపోయింది. చిలకడ దుంపలు ఉంటాయి కదా, అవి చిన్న ముక్క కట్ చేసేసి ఇలాగా నీళ్ళలో పెట్టేశాను. జనరల్ గా అయితే స్వీట్ పొటాటో ఒక 3 నెలల లాగా హార్వెస్టింగ్ టైం ఉంటుంది అనమాట, అది నార్మల్ సాయిల్ లో పెరిగితే. ఇప్పుడు వచ్చేసి ఇది స్వీట్ పొటాటో వాటర్ లో పెంచుతున్నాం కదా, అయితే మరి ఎన్ని రోజులకి హార్వెస్ట్ అవుతుందో చూడాలి. ఇది ఫస్ట్ టైం అనమాట వాటర్ లో పెట్టింది. స్వీట్ పొటాటో పీస్ పెట్టి 1 weekకే ఈ రూట్ ఫార్మేషన్ ఇంత బాగా వచ్చేసింది. అయితే ఇది రూట్ ఫార్మేషన్ అయింది, కానీ దీనికి మినరల్స్ అన్నీ కూడా వాటర్లో సరిపోకపోవచ్చు ప్లాంట్ గ్రోత్కి. అందుకే దీంట్లో ఆక్వాపానిక్స్, అంటే హైడ్రోపానిక్స్ కానీ ఆక్వాపానిక్స్లో అయితే ఏంటంటే రెగ్యులర్గా మనము దీంట్లో ఫర్టిలైజర్స్ అవన్నీ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ ఫర్టిలైజర్ వచ్చేసి దీనికి యాడ్ చేస్తున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే మెగ్నీషియం సల్ఫేట్ అనమాట, అంటే ఎప్సమ్ సాల్ట్ వాడుతున్నాను. చాలా చిన్న మోతాదులో వాడుతున్నాను, ఎందుకంటే ఇది 1 liter వాటర్లో ఉందన్నమాట. ఇలాగే పెంచును. తర్వాత దాన్ని బాక్స్ పెంచడానికి ట్రై చేస్తాను. అది ఒకవేళ దానికి రూట్స్ దుంపలు లాంటివి వస్తున్నాయి అని అనిపిస్తే అప్పుడు వేరే వేరే ఫర్టిలైజర్స్ అవన్నీ ఇవ్వడానికి ట్రై చేయవచ్చు. ఇంకా స్పేస్ సరిపోకపోతే పెద్ద బకెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. ప్రస్తుతానికి ఇది 1 liter వాటర్లోనే ఉంది కాబట్టి ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి జస్ట్ 1 pinch వాడుతున్నాను. ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ ఎందుకు వాడుతున్నామంటే దీంట్లో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది, ఇది చాలా అవసరం అనమాట. ఇది ఐరన్ అబ్జార్బ్ చేస్తుంది. ఐరన్ అబ్జార్బ్ చేసిన తర్వాత గ్రీన్ లీవ్స్కి ప్రోత్సాహపడుతుంది అనమాట. అంటే లీవ్స్ ఎల్లో అవ్వకుండా గ్రీన్గానే ఉంటాయి వాటర్లో ఉన్నా కూడా. క్లోరోఫిల్ ఫార్మేషన్కి కూడా పనికొస్తుంది. సో ఇప్పుడు ఎప్సమ్ సాల్ట్ వచ్చేసి జస్ట్ ఓన్లీ 1 pinch వాడుతున్నాను. మంచిగా వాటర్లో మిక్స్ చేసేసేయాలి, మంచిగా గ్రో అవుతుంది అనమాట. దీనికి ఇంకా పక్కన కూడా బ్రాంచెస్ వస్తున్నాయి. బ్రాంచెస్ కూడా ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి అనమాట ఈ ప్లాంట్కి. ఇప్పుడు మనము ఎప్సమ్ సాల్ట్ ఫర్టిలైజర్ వేసేసి 10 days అయింది. అయితే లీవ్స్ అన్ని గ్రీన్గా మంచిగా పచ్చగా ఉన్నాయి చూడండి. ప్లాంట్ కూడా బాగా పెద్ద పెరిగింది, ఎక్కువ బ్రాంచెస్ కూడా వచ్చాయి. అలాగే బ్రాంచెస్ పైన చిన్న రూట్స్ లాగా కూడా వచ్చాయి ఎక్స్ట్రా. ఇవి కూడా మరి రూట్స్ ఫామ్ అవుతాయేమో తెలీదు, అంటే చిలకడ దుంపలు ఫామ్ అవుతాయేమో తెలీదు, కానీ ఇవన్నీ బయటికి ఇలా రూట్స్ వచ్చాయి. రూట్స్ బాగా వచ్చాయి, హెల్దీగా వచ్చాయి. అయితే ఇప్పుడు పింక్ కలర్లో వచ్చాయి చూడండి రూట్స్. అయితే సన్నగా ఉన్నాయి, కొన్ని గట్టిగా ఉన్నాయి రూట్స్, అవి బ్రేక్ అవ్వట్లేదు. కొన్ని లేతగా ఉన్నాయి, కొన్ని గట్టిగా ఉన్నాయి. ఆ గట్టిగా ఉన్నాయి మాత్రమే ఈ రూట్స్ ఫామ్ అవుతాయేమో, మనకి దుంపలు ఫామ్ అవుతాయి అనుకుంటా. ఇప్పుడు మనం ఇంకొక ఫర్టిలైజర్ వేస్తున్నాము. రెగ్యులర్గా మనం ప్లాంట్స్కి ఎలా వేస్తామో అలాగే దీనికి కూడా వేస్తున్నాము, కాకపోతే అన్ని కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ అనమాట. ఈ ఫర్టిలైజర్ వచ్చేసి నువ్వులు వేస్తున్నాము. నువ్వుల్లో NPK ఉంటుంది అనమాట. ఇది లీటర్ వాటరే కాబట్టి జస్ట్ 1 pinch మాత్రమే వేస్తున్నాము. తర్వాత ఫుటానా అంటే పుట్నాల పప్పు, దీంట్లో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఒక 6 అలాగ వేస్తున్నాము. తర్వాత వచ్చేసి బెల్లములో ఐరన్ ఉంటుంది, అలాగే పొటాషియం, కాల్షియం కూడా ఉంటుంది అనమాట. అందుకనే బెల్లం వేస్తున్నాను. ఈ బెల్లం కూడా చిటికెడు కంటే తక్కువే అనమాట, ఇంత వేస్తున్నాను. ఇది మొత్తం కలిపేసి పౌడర్ చేసేసేయాలి. బెల్లం పౌడర్ చేసినా చేయకపోయినా నీళ్ళలో కలిపేస్తాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఈ 2 మాత్రం బాగా పౌడర్ చేసేసేయాలి. ఈ మిశ్రమం ఇలాగ ఉంటుంది. పౌడర్ ఈ గ్లాస్లో మంచిగా మిక్స్ చేసేసేయాలి. దీంట్లో బెల్లం వేసేసి మిక్స్ చేసేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత ఈ వాటర్ ఆ వాటర్లో మిక్స్ చేసేసేయాలి. నార్మల్ వాటర్ మగ్లో ఉంది కదా, వాటర్ మిక్స్ చేసేసేయాలి. ఇది ఆయిలీ ఉంటుంది, ఎందుకంటే నువ్వులు వేసాం కదా, అందుకే ఆయిలీ ఉంటుంది. ఇది రోజుకు ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలాగ ఒక 4-5 days పెట్టుకోవచ్చు. ఎక్కువగా ఫర్మెంట్ అయినప్పుడు తీసేసేయాలి.
అయితే ఇప్పుడు మనం లిక్విడ్ ఫర్టిలైజర్ వెంటనే తయారు చేసి వేసేసాం కదా, అంటే మనము దాన్ని ఫర్మెంట్ చేయలేదు కదా. ఎందుకంటే ఫర్మెంట్ చేస్తే ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అయిపోతుంది. ఎంత లిక్విడ్ దాంట్లో డైల్యూట్ చేసినా కూడా చాలా కాన్సన్ట్రేటెడ్ అయిపోతుంది అనమాట. అందుకే మనము వెంటనే వేసేసాము. అందులో దీని రూట్స్ ఏంటంటే మెల్లిమెల్లిగా అవి అబ్జార్బ్ చేసుకుంటూ ఉంటాయి అనమాట. దానికి అలవాటు పడుతూ ఉంటాయి ఫర్టిలైజర్కి. అది ఫర్మెంట్ అయినా కొద్దీ అది అబ్జార్బ్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే నేను ఫర్మెంటెడ్ సొల్యూషన్ దీంట్లో వేయలేదు. జస్ట్ 2-3 డేస్ తర్వాత నేను తీసేసి మంచిగా రూట్స్ అన్ని వాష్ చేసి దాంట్లో బాక్స్లో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసాను. ఫర్టిలైజర్ వాటర్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసేసాను. తర్వాత ఇప్పుడు చూడండి మొక్క అంతా కొత్త చిగుళ్ళు వచ్చింది, ఇలా పెద్దగా అయిపోయింది చూడండి. అంటే ఫర్టిలైజర్ మనము ఈ NPK ఫర్టిలైజర్ వేసాం కదా, వేసిన తర్వాత ఈ ఆకులు ఇలా ఉన్నాయన్నమాట. ఫస్ట్ 2 డేస్ ఏం డెవలప్ అవ్వలేదు, నార్మల్గా ఉండింది. తర్వాత ఇలాగ పుంజుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది వచ్చేసి ఇలా పెరుగుతుంది. ఇది వాటర్లో పెట్టాను. ఇక్కడ వచ్చేసి స్వీట్ పొటాటో, ఇది వచ్చేసి మనం సాయిల్లో పెట్టామన్నమాట, పాట్లో పెట్టాము. ఇలాగా మనము సాయిల్లో కూడా పెంచుతున్నాము, అలాగే వాటర్లో కూడా ప్రాపగేట్ చేస్తున్నాము. ఇప్పుడు సాయిల్లో పెట్టిన స్వీట్ పొటాటో వచ్చేసి 3 మంత్స్కి పైగా అయిపోయింది అనమాట. ఇది చాలా పెద్దగా పెరిగిపోయింది. అసలు ఎంత పెద్దగా పెరిగిపోయిందంటే అంత పెద్దగా పెరిగిపోయింది. జస్ట్ 9 inches పాట్లోనే పెంచాము. ఇది వాటర్లో పెట్టి మళ్ళీ దీంట్లో పెట్టామన్నమాట. దీనికి కూడా చాలా ఫర్టిలైజర్స్ వేసాము. డ్రాగన్ ఫ్రూట్ పీల్ ఫర్టిలైజర్ వేసాము, మూంగ్ దాల్ ఫర్టిలైజర్ వేసాము, ఇంకా రెగ్యులర్గా NPK దానికి ఏమేమి అవసరమో అవన్నీ వేసామన్నమాట. ఇది చూడండి ఎంత పెద్దగా పెరిగిపోయిందో, చాలా పెద్దగా పెరిగిపోయింది. దీంట్లో 2 స్వీట్ పొటాటో ముక్కలు చిన్నవి పెట్టానమాట. సో అవి ఇప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాము. దీన్ని ఫస్ట్ చెట్టు కట్ చేసేస్తున్నాను. 2-3 డేస్ అయింది వాటర్ వేయక. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వచ్చు. వేరే పాట్స్ పెట్టేస్తాం కదా, దాన్ని ఏం కిలకడం ఏం చెయ్యమన్నమాట. టోటల్గా సాయిల్ అంతా వేర్లు ఉంది. చూడండి చిన్న స్వీట్ పొటాటోలు వస్తున్నాయి. వావ్, ఇది ఫస్ట్ టైం స్వీట్ పొటాటో హార్వెస్ట్ అయితే ఫస్ట్ టైము. ఇంతకుముందు క్యారెట్, రెడ్ రాడిష్ అలాంటివన్నీ చేసాము, బట్ స్వీట్ పొటాటో ఫస్ట్ టైం అనమాట. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇది స్పేస్ లేక రౌండ్గా పెరిగిపోతున్నాయి కిందంతా. పైన స్వీట్ పొటాటోస్ బాగానే వచ్చాయి, కానీ ఏదైతే పెద్దగా పెరుగుదాం అనుకుంటుందో అది మాత్రం స్పేస్ లేక రౌండ్గా అయిపోయింది కింద. చూడండి ఎలాగైపోయిందో రౌండ్గా. సో ఈ స్వీట్ పొటాటోలన్నీ ఇలా వచ్చాయి. వేర్లు పాట్కి కింద కూడా బాగా వెళ్ళిపోయాయి. పాట్ అంతా చూడండి ఎంత బాగా డెవలప్ అయిపోయిందో. ఈ క్లాత్ వేస్తాం కదా పాట్లో, ఆ క్లాత్ కూడా అంత వేర్లుగా నిండిపోయింది చూడండి. సో ఒక్క పాట్లో ఇన్ని వచ్చాయండి, చిన్న పాట్లో. ఈ పాట్ వచ్చేసి జస్ట్ 9 inches ఉందండి. చూడండి 9 inches ఉంది. హైట్ లెంగ్త్ ఏమో 8 inches ఉంది. అయితే 8 inches ఉంది, కానీ మనము సాయిల్ అంతా కూడా ఫుల్ ఫిల్అప్ చేయమన్నమాట సాయిల్. సో 1.5-2 inches వదిలేస్తే 8 inchesలో మహా అంటే 6 inches పాటే అనమాట. 6 inches పాటే కాబట్టి ఎక్కువగా పెద్దగా రాలేదన్నమాట. అయితే వాటర్లో పెట్టింది మాత్రం అది పాడైపోయింది. నేను ఊరెళ్ళేసరికి ఇంకా దానికి వాటరింగ్ రెగ్యులర్గా చేంజ్ చేయలేకపోయారనమాట. సో అందుకే ఇంకా అది పాడైపోయింది, తీసేసాము. సో మళ్ళీ ఫ్రెష్గా మాత్రం ఇప్పుడు ఒక 1 week బ్యాక్ మళ్ళీ వాటర్లో పెట్టాను ఇంకొక స్వీట్ పొటాటో. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది సాయిల్లో అయితే. ఇంకా చూడాలి. ఇప్పుడైతే ఈ కొత్త స్వీట్ పొటాటో వచ్చేసి ఇలా పెరిగిందనమాట. బాగానే పెరిగిపోతుంది, చాలా ఈజీగా గ్రో అయిపోతుంది ఇది. సో స్వీట్ పొటాటోస్ కూడా మనము ఈజీగా ఇంట్లోనే పెంచేసుకోవచ్చు.